యుద్ధాలు వచ్చేస్తే ఈవీకి మారిపోవాలి, ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉంటే, హ్యాండ్లింగ్ తేడా కొడితే బంగారం కొనడం మానేయాలి అనే సూచనలు చూస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వచ్చిందా అని చరిత్ర తిరగేయాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించింది. ఆ వరుసలో ఆలోచిస్తే నాకు గుర్తొచ్చిన ఒక ప్రభావవంతమైన పేరు మధు దండావతి. ఆర్థిక రంగం అనేసరికి పివి జమానా గురించి, మన్మోహన్ సింగ్ సామర్థ్యం గురించి, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళ గురించి కోట్ చేస్తుంటాం మనం. కానీ అంతకంటే కొంచెం ముందుకెళ్తే ఆర్థిక రంగాన్ని, అంకెలని, ఆలోచనల్ని ఫింగర్ టిప్స్ మీద పెట్టుకుని ప్రభుత్వాన్ని దడలాడించిన పేరు మధు దండావతే కదా. తెలుసా మీకు? గుర్తున్నారా? మధు దండావతే సోషలిస్ట్ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు. ఇందిరాగాంధీ జమానాలోను, రాజీవ్ గాంధీ జమానాలోను విపక్షం వైపు నుంచి వినిపించిన ప్రామినెంట్ వాయిస్ కదా మధు దండావతే. మహారాష్ట్ర నాయకుడు. జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ తర్వాత విపి సింగ్ జమానాలోను ఆయన రైల్వే మంత్రిగాను, కొన్నాళ్ళు ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు కదా. కొంకణ్ రైల్వే ఒక అద్భుతం అని ఇప్పటికీ కోట్ చేస్తుంటాం కదా. ఆ రైల్వే లైన్ ఇనిషియేట్ అయింది దండావతి హయాంలోనే. ఆ తర్వాత మిడ్ 90s లో ఆయన ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన ప్రసంగాలు చూడండి రా, ఎకానమీ అంటే ఏంటో తెలుస్తుంది, ఆ వాయిస్ చూడండి రా, అర్థం చేసుకోండి రా అని కాలేజీ రోజుల్లో మా ప్రొఫెసర్లు చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చినాయి. ఇవాళ రేపట్లో ఆర్థిక మంత్రులు ఉల్లిపాయల రేట్ ఎందుకు పెరిగిందండి అంటే హమే ప్యాజ్ నహీ ఖాతే హై జీ అని చెప్పడం చూస్తా ఉన్నాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో మధు దండావతి లాంటి వాళ్ళు ఉండుంటే గనక దేశ ఆర్థిక రంగం, మన ఆలోచన వేరే రకంగా ఉండుండేవేమో కదా. ఏమంటారు?